నమస్కారం. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాజు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లింలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. ముస్లింల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెల్లడి. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమమే తమను అధికారంలోకి తీసుకొస్తుంది. ఎన్నికల ప్రచారంలో పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం. మండు టెండర్లో కొత్తపల్లి గీత రోడ్ షో. కూటమి అభ్యర్థులను గెలిపించండంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేసిన గీతక్క. మరో అవకాశం ఇవ్వండి, సేవ చేసుకుంటా. 36వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాతుపల్లి గణేష్ కుమార్ అభ్యర్థన. జిల్లాలో నామినేషన్ల ప్రక్రియను పూర్తి పారదర్శక విధానాల మధ్య అత్యంత విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. పరిశీలన ఉపసంహరణ ప్రక్రియల అనంతరం విశాఖపట్నం లోక్సభ స్థానాల్లో 33 మంది, అసెంబ్లీల బరిలో 101 మంది వెరసి మొత్తం 134 మంది పోటీలో ఉంటున్నారని తెలిపారు. మే 13 జరిగే పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. జాయింట్ పోలీస్ కమిషనర్ ఎన్ పకీరప్పతో కలిసి స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని వివరించారు. మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. సో మనకి నామినేషన్స్ తర్వాత ఇప్పుడు మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం ఇప్పుడు చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ రోజు నుంచి ఎవ్రీ డే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరుగుతుంది. సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు అంతకుముందు కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా 1,523 మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో అంటే మేము బిఎల్ఓని పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ లెటర్ 1,520 మంది నుంచి మనకి రిప్లై రావడం జరిగింది. సో దాని తాలూకా మనకి మే 7, 8 మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాం. ఒకవేళ 7, 8 తారీఖులో మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ 9వ తారీఖు రెండో అవకాశంగా మేము మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక టీంలో మనకి 7 మంది ఆఫీసర్లు ఉంటారు. ఇందులో మనకి ఒక బిఎల్ఓతో పాటు ఒక గెస్టెడ్ ఆఫీసరు, తర్వాత ఇండివిజువల్ ఇంకు పెట్టే ఒక అధికారి, అలాగే మార్కెట్ కాపీ పట్టుకుంటున్న అధికారి, అలాగే ఒక పోలీస్ అధికారి, వీడియోగ్రాఫరు మరియు మైక్రో అబ్జర్వర్. స్థూలంగా చూస్తే 7 మంది టీం మనకు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు ముందే మనం ఏ రూట్లో వెళ్తున్నామని కూడా మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఏజెంట్స్ అక్కడ సహకారంతో టోటల్ ట్రాన్స్పరెంట్గా మనం ఈ హోమ్ ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చూసుకుంటే మనకు ఈ జిల్లాలోనే ఓటు హక్కు ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటున్నారో వారు సుమారుగా మనకు 11,220 మంది మనకు ఫామ్ 12ని మనకి వాళ్ళు సైన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో ఎన్నికల విధిలో వింటూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు మనకు సుమారుగా 5,626 మంది కూడా మనకి ఫామ్ 12ని ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ జిల్లాలో ఓటు హక్కున్న విధుల్లో ఉంటున్న ఎంప్లాయీస్ తాలూకా మనకి ఓటింగ్ వచ్చేసి 5, 6, 7 మనకి ఏయూ యూనివర్సిటీలో మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ తాలూకా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ మీకు పెట్టడం జరిగింది. సో అది ఆల్రెడీ మనము అనౌన్స్ కూడా చేశాము.
సో ఆ రోజు వాళ్ళకి సెకండ్ ట్రైనింగ్ అవ్వగానే సాయంత్రం ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి అక్కడ వాళ్ళు 5th, 6th, 7th ఈ డేట్స్లో మనకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అందులో మేజర్గా మనకి పీఓకి, ఏపీఓకి 5th, 6th అని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఓపీఓకి 7th అని పెట్టుకోవడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు, ఇతరత్ర ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో వాటి తాలూకా 7th, 8th మనకు ఈ అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ మాకు అక్కడ అందించి కోటా సెక్రటరీ ద్వారా మాకు అక్కడ అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు జీవీఎంసీ 45వ వార్డులో వార్డు కార్పొరేటర్ కంప హనోక్ ఆధ్వర్యంలో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతలు పట్టి స్వాగతించారు. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాన్ని వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో భీమిలి నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పంచగ్రామాల భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం అభివృద్ధి కృషి చేయడం జరిగిందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఎంపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాను, ఫస్ట్ క్యాబినెట్లో పెట్టారు, అది అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయినా మళ్ళీ జగన్ గారికి చెప్పాను. మంత్రి అయిన తర్వాత ఆ జగన్ గారు నన్ను చూసిన తర్వాత సమాచారం గుర్తొస్తున్నాను. మళ్ళీ నిజం జోక్ కాదు, వీళ్ళు అడగండి. వీడు వచ్చాడు కమిటీలో మెంబర్ కాకపోయినా వీళ్ళందరూ వచ్చారు. అక్కడ 8 మంది మినిస్టర్లు, నేను అదే పాటు అందరూ ఒక 10 సార్లు మీటింగ్లు పెట్టాం. దీని గురించి 99 crores అవుతుంది, 900 కోట్లు అవుతుంది. ఏది మన భూమికి దానికి ఆనందపురంలో భూమి ఉంది, సరిసమాన భూమి, అది ఇస్తామని కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేశారు. అయితే కోర్టులు మీకు తెలుసు కదా, ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా మనం చూశారు కదా, కేసీఆర్ కూతురు కూడా తీసుకుని జైల్లో పెట్టారు. అది ఢిల్లీ సీఎం కూడా తీసుకుని జైల్లో పెట్టారు. అంటే ఏంటి, కోర్టు పవర్ఫుల్, ఎమ్మెల్యే కంటే, ముఖ్యమంత్రి కంటే, ప్రధానమంత్రి కంటే. అర్థమైందా? చూసారా టీవీలో, ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకుని జైల్లో పెట్టారు. కోర్టు చెప్పిందే మనం చేయాలి, మనం చెప్పిన కోర్టు చేయాలి. మనం సబ్మిట్ చేసాం, దాన్ని సరిసమాన భూమి ఇస్తాము. ఇక దేవస్థానం నష్టం లేదు. సో ఈ సమస్య పరిష్కారం అయితే మీ భూ సమస్య పరిష్కారం అవుతుంది, మీ అందరూ సంతోషంగా ఉంటారు, దేవుడికి కూడా నష్టం జరగదు. అప్పుడే ఆ కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పాలంటే ఆవిడ, కిరణ్ కుమార్ బాగా క్లోజ్ ఉన్నాడు, ముఖ్యమంత్రి అని, నేను ఎమ్మెల్యేనా, నువ్వు మహిళ, నువ్వు సమాచారం జోలికి వెళ్తే నీకు ఉద్యోగం మాత్రం చెప్తాను. పశ్చిమ నియోజకవర్గం పరిధి జీవీఎంసీ 89వ వార్డుకు చెందిన వైసీపీ వీరాభిమాని యాచర్ల అనిల్ కుమార్ తన కుడి చేతి దండపై పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ చిత్రం టాటూ వేసుకుని అభిమానం చాటుకున్నారు. గత 19 నెలలుగా పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అడారి అన్ని వర్గాల వారికి సమాన దృక్పథం ప్రదర్శించారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో ఆయన తీసుకుంటున్న చర్యలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతకు అడారి ఆనంద్ అంటే విపరీతమైన అభిమానం పెరిగింది. ఈ అభిమానమే ఓ యువకుడు చేతి దండపై టాటూ వేసుకున్నంత వరకు వచ్చింది. ఎంత అభిమానం చూపించిన అనిల్ కుమార్ని ఆయన అభినందించారు. వైసీపీ విజయానికి యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేశారు. దక్షిణంలో సేవ చేసే భాగ్యాన్ని మరోసారి కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాత్పల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో పూజలు చేశారు. అనంతరం 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, సాలిపేట నుండి దక్షిణ వైసీపీ పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్తో కలిసి 2వ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. జన సందోహ నీరాజనాలు, మహిళల హారతలిస్తూ వాతుపల్లికే మా ఓటు అంటూ తమకు ఎంతో సేవలందించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, జగనన్న సంక్షేమ పథకాలు 90% ఇంటికి చేరాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనులు నేడు తమకు బ్రహ్మరథం పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బూటకపు హామీలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. టెంట్ వేసుకోండి, టెంట్ల కింద నిలబడి కూర్చొని ఉదయం నుంచి 9 నుంచి 2 అయిన వరకు ప్రజల సమస్యలే తన సమస్యలుగా, ప్రజలు ఆపదలు ఉంటే వారి ఆపదలను తను భావిస్తూ, ఎవరి ఆపదలు ఉన్నా సరే సొంత నిధులు దాదాపు ఎలక్షన్ ముందు వస్తారు. ఇవాళ సంక్రాంతి పండుగ వచ్చినట్టు ఇప్పుడు వస్తున్నారు కలబోలు కబుర్లు చెప్పేదానికి. కానీ ప్రజలకు తెలుసు ఆల్రెడీ నిన్న జరిగింది. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళాలి, మనం వెళ్ళాలి, ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళాలి. కానీ మా ప్రజాప్రతినిధి అయినటువంటి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆయన మా మధ్యకు వచ్చి ప్రతి వారం ప్రజా దర్బార్ అనే సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రజలకు అందించారు. అన్నీ కూడా ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయన్నమాట. సో వారందరూ కూడా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేలాగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రోడ్స్ వేయడంలో కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ వేయడంలో కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ,
వాటర్ సిస్టమ్ ఎప్పుడు కూడా నిరంతర వాటర్ సప్లై ఉండేందుకు తనంతా ఇప్పుడు కూడా కృషి చేస్తానే ఉన్నారన్నమాట. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పెద్దబయలు మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ దేశంలో 400 పైచిలుకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య, వైద్యం అందడం లేదని, ఇప్పటికీ డోలి మూతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతింటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని, 60 నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని, వచ్చే రోజుల్లో సుఖంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరారు. ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమొందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు కానీ హాస్పిటల్ కానీ వెళ్లడం ఖాయమని ప్రజలకు తెలిపారు. ఈ మీటింగ్ లో ఏం చెప్తారు, మేము మళ్ళీ అది తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాలి అని ఆలోచిస్తూ మీ అందరూ కూడా మద్దతు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రమాదాలు మైక్ ఇచ్చారు, కూడా వేదిక మీద రావాల్సిన కూర్చుని మైక్ ఇస్తూ అమ్మ ఫోన్లు ఎత్తండి అని చెప్పారు. నేను దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మిగతా మొదలు పెడతాను. అరకు పార్లమెంట్, అరకు అసెంబ్లీలో 5 మండలాలు ఉన్నాయి, 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తితేనే రాజారావు గారి ఫోన్ జామ్ అయిపోతుంది. 38 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి మద్దతు తెలియజేస్తూ హజ్ కమిటీ కోఆర్డినేటర్ రెహమతుల్లా బేగ్ ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గం 12 మసీదుల ముఖ్య నాయకులతో అక్కైపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు అన్ని రకాల పదవుల్లో సముచిత స్థానం కల్పించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెహమాన్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, చొక్కాకుల వెంకట్రావు, బాణాల శ్రీనివాసరావు, విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఉన్న భద్రత, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ బాగోగులు చూసే విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదని చెప్పడానికి నేను సంకేతించాను. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీస్ కోసం దేశంలో మొట్టమొదటిగా 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు. దాన్ని ఇంకా పైబందిగా అమలు చేసుకునే దానికి మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎవరెవరికి ఉంది అంటే ఒకసారి ఆలోచించండి. ఇన్ని గొప్ప పథకాలు అమలు చేస్తూ, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పక్క, ప్రజల పక్క నిలబడి పోరాటం చేస్తుంటే, అవతల పక్క 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. 3 పార్టీలు కలిసి మళ్ళా హామీలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆ హామీలు మళ్ళా ప్రజలను మోసం చేయడానికే కానీ హామీలు అమలు చేసే కార్యక్రమం చేయని వాళ్ళని 2014 నుంచి 19 వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఏ విధంగా ప్రజలు మోసపోయారో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుని ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడిని మళ్లీ గెలిపించుకుంటామని ప్రజలు అనడం చాలా ఆనందదాయకమని పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి, వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో నాగేంద్ర కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాగేంద్ర కాలనీ ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమం 100% అమలు చేయడంతో ప్రజలు తమను హక్కును చేర్చుకుంటున్నారని అన్నారు. రేపు జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రజలే చెప్పడం ఆనందదాయకమన్నారు. ఈ ప్రచారంలో ఆళ్ల పైట్రాజు, ఎస్కే రమణ, మల్ల శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కిరణ్ గారు, పైట్రాజు గారు, అలాగే మన గోపి గారు ఆధ్వర్యంలో, ఇక్కడ అలాగే మన శ్రీని గారు ఆధ్వర్యంలో అందరూ కూడా భారీ ఎత్తున ప్రజలు అందరూ రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రతి డోర్కి ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్య అంటూ ఎవరు కూడా మాకు చెప్పడం జరగట్లేదు. మేము వెళ్ళి చెప్పగానే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలిపించుకుంటాం.
ఈరోజు మేము ఏమీ అడగకుండానే అమ్మ మాకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారికి చేశారు, లేకపోతే కొత్త మేనిఫెస్టో గురించి చెప్పకుండానే వాళ్ళందరూ వాళ్ళని తెలుసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇచ్చినా కూడా 100% ఆయన ఇచ్చే పని చేస్తారు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాగా 100 మేనిఫెస్టోలో పెట్టి ఒకటి కూడా అమలు చేయకుండా ఎలా ఒకవేళ పొరపాటుని కానీ గెలిస్తే అవన్నీ కూడా మాయం చేసి మాకు ఏది అందకుండా చేస్తాడని తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మళ్ళీ ఈ పథకాలను ఇంకా మెరుగ్గా మాకు అందేటట్టు చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా అభిప్రాయం. ముందుగా అన్నింటికన్నా ముఖ్యం అవుట్ సోర్సింగ్ వాళ్ళు. ఈరోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎటువంటి సంక్షేమం కూడా అందలేని పరిస్థితి. వాళ్ళకి ఏంటంటే ఈరోజు 25,000 చేయడంతో 25,000 వరకు వాళ్ళ శాలరీ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి సంక్షేమం అందేటట్టు చేయడం అనేది నిజంగా కూడా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే రేపు 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఓటు ద్వారా దీవించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 46వ వార్డ్ డిఎల్పీ గ్రౌండ్లో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక క్రీడాకారులు మరియు బాక్సింగ్ కోచ్లు వాకర్స్తో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సహకరించాలని అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, సీనియర్ నాయకులు చివి రవిరాజు, సేనాపతి అప్పారావు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు కాబట్టి అందరికి కూడా చెప్పి ఫ్యాన్ గుర్తు కేసి అత్యధిక మేరకు గెలిపిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, నేను గడిచిన 5 సంవత్సరాలుగా పదవితో సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం, మౌలిక వసతుల కల్పన కోసం ఏ విధంగా మీకు అందుబాటులో ఉండి కృషి చేసామని మీ అందరికీ కూడా తెలిసిందే. చాలాసార్లు మిమ్మల్ని అందరినీ కూడా అనేక సార్లు కలిసాం. ఈ గ్రౌండ్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, ఈ గ్రౌండు ఎందరో నేషనల్ స్థాయి క్రీడాకారులు, ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు గతంలో తయారు చేసింది. సెంటిమెంటల్గా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న గ్రౌండ్. మీకు ఏదైనా కూడా కేకే రాజు గారు ఫ్యాన్ గుర్తు అందరికి చెప్పాలి మీ పేరెంట్స్కి. థ్యాంక్ యూ. భీమిలి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక లోకల్ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ విశాఖ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ఉన్న భీమిలి అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ల భీమిలి నియోజకవర్గం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్న ప్రాంతమని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వలసలు వచ్చిన వారు కూడా భీమిలి నియోజకవర్గంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న కారణంగానే రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యలో ఓటర్లు నమోదయ్యారని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రాష్ట్రానికి సంబంధించిందని, స్థానికంగా పరిష్కరించగలిగే సమస్యలను లోకల్ మేనిఫెస్టోలో పొందుపరుస్తారని చెప్పారు. పంచగ్రామాల భూ సమస్య, ఇనాం భూ సమస్య, చిట్టి వలస జూట్ మిల్ కార్మికుల సమస్య వంటి అనేక అపరిష్కృత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ముస్లింలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. ముస్లింల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెల్లడి. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమమే తమను అధికారంలోకి తీసుకొస్తుంది. ఎన్నికల ప్రచారంలో పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం. మండు టెండలో కొత్తపల్లి గీత రోడ్ షో. కూటమి అభ్యర్థులను గెలిపించినట్టు ఓటర్లకు విజ్ఞప్తి చేసిన గీతక్క. మరో అవకాశం ఇవ్వండి, సేవ చేసుకుంటా. 36వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాతుపల్లి గణేష్ కుమార్ అభ్యర్థన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.